సవాలు చేసుడే కాదు కట్టుబడాలట. ఓ అమ్మో, సవాలు చేసుడే కాదు కట్టుబడాలి. తెలంగాణ భవన్కు వెళ్తానని అంటే వెళ్లాల్సింది. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు వచ్చేదాకా వేచి ఉండాల్సింది. బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టే అవకాశం వదులుకున్నారు. ప్రతిపక్షం వద్ద అంశాలే లేవు. కొత్త సమస్యలు సృష్టించద్దు. మూసి తొలిదశ పూర్తి చేశాకే ఎన్నికలకు పోతాం అని చెప్పేసి మంత్రులతో సీఎం. సవాలు చేసుడే కాదు కట్టుబడాలి. ఎవరు కట్టుబడాలని? ఎవరు కట్టుబడ్డారు? మీ రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నాడా? మీ ప్రియాంక గాంధీ కట్టుబడి ఉన్నదా? మీ మల్లికార్జున్ ఖర్గే కట్టుబడి ఉన్నాడా? ఇక్కడికి వచ్చిందని రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చింది కదా. మరి ఇప్పుడు అశోక్ నగర్లో ఎందుకో లాఠీ చార్జ్ చేస్తున్నారు? అశోక్ నగర్లో నిరుద్యోగులు కూర్చునేది ఏ రాహుల్ గాంధీ వచ్చి కూర్చున్నా చాయ్ బండి కాడ ఇప్పుడు నిరుద్యోగులు పోయి కూర్చుంటే కేసులు పెడుతున్నారు. కూర్చొనిస్తలేరు. దమ్ముందా? సవాల్ చేసినావు కదా, తొడగొట్టినావు కదా. ఏ ఉద్యోగాలు ఏవి? జాబ్ క్యాలెండర్ ఏది? ఏదయ్యా అవి చెప్పు. మరి బీఆర్ఎస్ భవన్కు ఓడు కాదు, ప్రజాభవన్కు ఎవరైనా రావచ్చు అను కదా. నువ్వెందుకు కథలో ప్రజాభవన్కు? మేము ఇనుప కంచెలు తొలగించినాం అన్నా కదా. తొలగించిన ఇనుప కంచెల్లోకి నీ కారు ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు? ఆడ దళితులు అయినటువంటి మంత్రులకు అది ఇచ్చినావు కాబట్టి ఎస్సీ ఎస్టీలు ఇక్కడ ఉండుర్రి, నేను పోయి సెక్రటరియట్లో ఉంటా, అసెంబ్లీలో ఉంటా, ఇంకో వీడికి నేను రాను, ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు, ఇంతకుముందు ఏమేమి క్షుద్ర పూజలు చేయించినో తెలియదు, నేను లోపలికి రాను, మీరే చూసుకోరు అని చెప్పేసి ఓ ఇద్దరు ఎస్సీ ఎస్టీలోకి ఇక్కడ అప్పచెప్పి మంత్రులకు నువ్వు పోయి నీ రాజ్యం నువ్వు వెళ్ళుకుంటున్నావా? రేవంత్ రెడ్డి గారి గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఈయన ఇంటికాడనే మొత్తం దుకాణం పెట్టిండు. ఎందుకంటే మన సెక్రటరీకి వచ్చేదంటే ఏ అధికారికి ఏ విషయాలు బయటపడతాయో మొత్తం డీలింగ్స్ అన్నీ ఇంటికాడ నుండే నడిపించాలని చెప్పేసి మొత్తం ఇంటికాడ ఉండే సంసారం నడిపిస్తున్నాడు పరిస్థితి. రాష్ట్రాన్ని మొత్తం ఇంట్లో కూర్చొని నడిపిస్తున్నాడు సార్. ఏడ సవాల్ చేస్తున్నానంటే ఎస్ మేము హామీలు ఇచ్చినాం, 6 గ్యారంటీలు చెప్పినాం, 6 గ్యారంటీలో ఇంకో ఈ గ్యారంటీలు మేము అమలు చేసినాం, ఇంకా మిగతా గ్యారంటీలు అమలు చేస్తాము. ఏమనంటే ఫ్రీ బస్ ఇచ్చినాం అంటారు. ఫ్రీ బస్ ఇచ్చిర్రు కానీ బస్సులు ఇవ్వలే. బస్సులు ఎక్కువ అని చెప్పారు కానీ బస్సులు లేవు. కొట్టుకుంటున్నారు. ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ కాడికి పోతే యాదగిరి గుట్ట పోవడం కోసం ఆడవాళ్ళందరూ కొట్టుకునేటువంటి పరిస్థితి, జుట్టు పట్టుకొని తిట్టుకునేటువంటి పరిస్థితి. ఏందిరా బాబు అని అంటే ఫ్రీ బస్సు కదా, కనీసం ఏదైనా గుడికి పోదాం అంటే సీట్లు ఉండేవి, బడికి పోదాం అంటే ఆడపిల్లలకు సీట్లు ఉండేవి. బస్సులు పెంచకుండా, కార్మికులకు జీతాలు పెంచకుండా, బస్సుల సంఖ్య డ్రైవర్లను కొత్త వాళ్ళని తీసుకోకుండా ప్రైవేట్ బస్సులు పెట్టి ఎవరిని నడిపిస్తున్నారు మీరు? ఇక్కడ చాలాసార్లు చెప్పినాం మేము, ఫ్రీ బస్సు అంటే ఏ బస్సు? మహిళలకు ఫ్రీ బస్సు అనేది తప్పు ముచ్చట. మహిళలకు ఆర్డినరీలో మాత్రమే ఫ్రీ బస్సు. ఎక్స్ప్రెస్లు అవన్నీ ఎక్కితే మళ్ళీ పైసలు కట్టాల్సిందే. సూపర్ లగ్జరీ ఆడ ఇంకా కండక్టర్ డోర్ దగ్గర కూర్చొని ఆడలోకి ఫ్రీ లేదు, ఆడలోకి ఫ్రీ లేదని మాట్లాడుతూ ఉంటారు. అది పరిస్థితి. అంటే కేవలం ఆర్డినరీ బతుకులు అయిపోయినాయి ఆడవాళ్ళవి. ఇప్పుడు ప్రియాంక గాంధీ వచ్చినా కూడా ఆమె ఆర్డినరీ ఎక్కితేనే ఫ్రీ, పుసుకున్న ఎక్స్ప్రెస్ ఎక్కేదంటే పైసలు కట్టాల్సిందే. అంటే వీళ్ళ బతుకులకు ఫ్రీ బస్సు కాదు, కేవలం ఆర్డినరీ బస్సు. హామీ ఏమో ఫ్రీ బస్సు అంటారు, కింద స్టార్ గుర్తు పెట్టి గమనిక, ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే. మరి ఫ్రీ బస్ అని ఎప్పుడు ఎందుకు సిగ్గుండాలి కదా? ఫ్రీ బస్ అని అంటే ఏసీ ఎక్కినా, సూపర్ లగ్జరీ ఎక్కినా, లగ్జరీ ఎక్కినా, ఎక్స్ప్రెస్ ఎక్కినా, ఆర్డినరీ ఎక్కినా, ఏ బస్సు ఎక్కినా ఫ్రీగా ప్రయాణం చేసినప్పుడు ఫ్రీ బస్సు అంటారు. ఆర్డినరీలో మాత్రమే అయితే ఆర్డినరీలో మాత్రమే అని చెప్పాలి. ఆర్డినరీ బస్సు ఫ్రీ అని పెట్టాలి, కానీ అట్లా పెట్టరు. హామీ ఇచ్చేటప్పుడు ఫ్రీ బస్సు, ఎక్కినప్పుడు మాత్రం కేవలం ఆర్డినరీ. చెప్పుకోవడానికి ఇక సవాలు చేస్తే పోవాలి. ఇలా చెప్పేటువంటి మాటలు మాత్రం గట్టిగా ఉంటాయి.